వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని డైల్యూట్ చేయడానికి, లిక్విడేట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వెతికేసి పోలీసుల దగ్గరనే ఫిర్యాదుదారుడి పైనే, ఇప్పుడు ఈ కేసులో కంప్లైనెంట్ ఎవరు, సునీతారెడ్డి గారు, ఆమె పైన ఆమె భర్త పైన కేసు పెట్టారు. అదొక ఎత్తు. 2 కేసులు పెట్టారు. పిఏ కృష్ణారెడ్డి నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు తేలిపోతుంది. పోలీసులు ఎప్పుడైతే ఈయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది పిఏ కృష్ణారెడ్డి యొక్క సొంత ఆలోచన కాదు. ఖచ్చితంగా పిఏ కృష్ణారెడ్డికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం ఈ కేసులో? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్రెజరైజ్ చేసి రామ్ సింగ్ ని భయపెట్టాలి, లేకుంటే సునీతమ్మను భయపెట్టాలి, సునీతమ్మ కుటుంబాన్ని భయపెట్టాలంటే ఏదో కేసులో ఇరికించాలి, వాళ్ళని ఇరికించి భయపెట్టాల. అప్పుడు పోలీసులు జీ హుజూర్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు కట్టినారు. మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. నీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. సేమ్ ఇలాంటిదే ఆమె జత్వాని, ఆ ముంబై సినీ నటి చూసారా, ఆమెను బెదిరించడానికి కూడా ఆమె పైన కూడా తప్పుడు కేసు పెట్టారు. ఒక ఇల్లీగల్ కేసు పెట్టి ఆమెను లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈడ గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించారు. దాని పర్యవసనంగా సీతారామాంజనేయులు ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. కాంతిరతన్ టాటా సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. విశాల్ గుని మంచి ఆఫీసర్ అని పేరుంది, ఆయన సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. ఎందుకు? మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ కేసులో కూడా పోలీసులు మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద తగులుకుంటారు, సందేహం లేదు. ఇప్పుడు ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసు పెట్టుకుంటూ పోతూ ఉంటే పోలీసులకి ఏం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? అప్పట్లో నేను అడుగుతాను. ఇప్పుడు దాని ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏంటి ఏం చెప్పాలి? సార్ చట్టం ఒప్పుకోదు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇల్లీగల్ డిటెన్షన్ అనేది వస్తే నేను జైలుకు పోతాను, నా ఉద్యోగం పోతుంది, నా కాకి బట్టలు పోతుంది చెప్పాలా పోలీసులు. అది చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని పట్టుకురామంటే వాళ్ళని పట్టుకొచ్చేది, ఎవరు లోపల ఏమంటే వాళ్ళు లేచేది. ఈ రోజు నేను అడుగుతాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిందన్నీ కూడా ఫాల్స్ కేసులు, ఫేక్ కేసులు అని చెప్పి తేలిపోయింది. పిఏ కృష్ణారెడ్డిని పట్టుకొని వస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు పట్టుకొస్తారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెదిరించడానికే కదా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు సునీతమ్మకి అన్ని రకాల చెప్పి చూశారు వీళ్ళు. నీకు మెడికల్ కాలేజ్ ఇస్తాం, నాన్న పేరు మీద 100 కోట్లు డబ్బు ఇస్తాము, అది ఇస్తాము, కేసునంతా గట్టిగా పట్టుబట్టొద్దు, కడప జిల్లాలు ఇవన్నీ సహజం కదా, ఎందుకు దీని చెప్పి నాకు సామధాన భేదాలు చెప్పి చూశారు. ఆమె వినలేదు, గట్టిగా స్టబన్ గా నిలబడడంతో పిఏ కృష్ణారెడ్డిని మచ్చిక చేసుకుని పిఏ కృష్ణారెడ్డి ద్వారా వాళ్ళిద్దరి పైన, సునీతమ్మ పైన కంప్లైంట్ పెట్టడం ఏంది మేడం, బెదిరించారని. షీస్ కంప్లైంట్ వివేకానంద రెడ్డి కేసు. వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తుంది అన్నదానికి ఇప్పుడు అదొకటి. అప్పుడు కర్నూలులో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, అవినాష్ రెడ్డి వెళ్తే పోలీసుల వ్యవస్థ అంతా కూడా దుర్వినియోగం చేసి అడ్డం పడ్డారు ఆయన్ని పట్టుకొని. అవును, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అది అంటే నేను అనేది ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగింది ఎక్కడ మేడం, మీరు నమ్మతారో నమ్మరో, గత వైసీపీ 5 ఏళ్ల హయాంలో పోలీస్ వ్యవస్థని పూర్తిగా తన చెప్పు చేతులు పెట్టుకున్నారు మేడం. అందులో ఉదాహరణ సునీతమ్మ కేసు, రామ్ సింగ్ కేసు. రామ్ సింగ్ పైన కేసు పెట్టడం ఏంది ఎక్కడ చూసామా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైనే కేసు పెట్టి ఎప్పుడు చూడలేదు. జత్వాని కేసు చూసాం. ఇట్లా ఆ 5 ఏళ్ల హయాంలో ఎట్లా పరిపాలించారంటే వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ లేచారు వైసీపీ నాయకుల్ని, టెంపుల్ కమిటీ చైర్మన్ లేచారు వైసీపీ నాయకుల్ని, యూనివర్సిటీలకి పాలక మండలి లేచారు. అట్లనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క వైసీపీ నాయకుడికి పంచారు. నామినేటెడ్ పదవి ఇవ్వలేనటువంటి వైసీపీ నాయకుడు పిలిచి ఈ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు చూసుకో, ఇక్కడ ఎస్ఐ పిలిచి చెప్పారు, నువ్వు ఈ నాయకుడు